గ్రాడ్యుయేషన్ అయినా కూడా పోయినసారి తిరుమల మల్లన్న పోటీ చేసినా కూడా ఆయనకి ఓటేసినాం. అంటే నచ్చింది దేనికంటే ఆ ఛానల్, దాంతోపాటు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులు కూడా గవర్నమెంట్ ఆశిస్తా అని చెప్పి చెప్పడం, నాతో పాటు మా కొడుకు, మా భార్య, మాకు 4 ఓట్లు ఉన్నాయి. మా దోస్తులు ఉన్నా కూడా తిరుమల మల్లన్నకి వేపిస్తాం. ప్రజల గొంతు ఇంతకుముందే ప్రజల గొంతుక ఎమ్మెల్సీ అయినా కూడా ప్రజల గొంతుక పోరాడతాడు. అది ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ కాదు కదా, శాసన మండలి కాబట్టి ఆయన కూడా గొంతుగా ఉండి పోరాడి ప్రజల వైపు ఉంటాడని నమ్మకం ఉంది, ఉంటాడు. ఆయన ఓటేసిన బాధ్యత కూడా మన మీద ఉంది. గ్రాడ్యుయేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు పని చేయలేదు కాబట్టి పబ్లిక్ తిరస్కరించారు. ఇప్పటికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఫర్దర్లా చూద్దాం. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. మల్లన్న చాలా మంచి వ్యక్తి. మల్లన్న ప్రతిరోజు ఏ సమస్యలున్నా బాధలు తెలుసుకొని 10 సంవత్సరాలు పోరాడినా కానీ ఈరోజు మల్లన్న వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్సీ గెలవాలని, చాలా అధిక మెజార్టీతో గెలవాలని ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళు చాలా ఉత్సాహపడి ఓటు వేయచ్చి ఖచ్చితంగా ఇంకా 10 మందికి వాళ్ళు హెల్ప్ చేసి ఓట్లు వేయాలని చెప్పేసి మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మీ మిత్రపక్షాలు ఉన్నా సరే, మీ దోస్తులున్నా సరే, ఇంకెవరన్నా మీ చుట్టాలలో ఉన్నా సరే, వాళ్ళకు ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున 10 మంది చొప్పున ఒకరి చైన్ సిస్టమ్ లాగా పనిచేసి మల్లన్న అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మల్లన్న అవినీతి మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద ఆయన ఛానల్ ద్వారా బాగానే పబ్లిక్ ఇష్యూ పోరాటం చేస్తుంటాడు. చాలామంది న్యాయం ఉంటుందనే ఒక నమ్మకం మీద తిరుమల మల్లన్న చేద్దాం. బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి కదా పబ్లిక్ దూరం పెట్టేస్తారు. సరిగ్గా చేయకపోవడం వల్లనే బీఆర్ఎస్ దూరం పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చేసి 3 నెలలు 4వ నెల రన్నింగ్ అవుతున్నదేమో. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ హామీలల్లో 6 ఒక 5 పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఫ్యూచర్లో ఇంకా అన్ని పూర్తి చేస్తారు. నాకైతే డిగ్రీ ఒకటి ఉంది. నాతో పాటు కూడా మా మిత్రులు కూడా మల్లన్నకి మద్దతు చేస్తారు. నా పేరు నెనవాత్ పాండు. తిరుమల అయితే ప్రశ్నించే గొంతు ఆయన. 100% ఆయనే గెలుస్తాడు. అంటే మాట్లాడే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ప్రశ్నించే గొంతు ఆయన. ప్రతిదీ ఏదైనా మాట్లాడతాడు. పేదల గురించి కానీ, యూత్ గురించి కానీ, సమాజ ప్రజల గురించి మాట్లాడతాడు. 100% ఆయననే. మాతో పాటు చాలా మంది కూడా చెప్తాం మేము ఆయననే ఓట్లేయాలని.